చెరువులు కబ్జా చేసి విచ్చలవిడి పర్మిషన్లు ఇవ్వడం వల్ల వాళ్ళు ఇప్పుడు ఎవరు బలైనరు, అమాయకమైన వాళ్ళు బలైన. కానీ వాళ్ళ గురించి కూడా 100% గవర్నమెంట్ ఆలోచిస్తుంది. కానీ ఒక్కరిద్దరు చేసిన తప్పు వల్ల ఇక్కడ లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే ఒక ఆలోచనతోని హైడ్రా ముందుకెళ్తుంది. మీరు ఉదాహరణకి బతుకమ్మకుంట చూసుకోండి. బతుకమ్మకుంట చెరువు అనేది ఒక తెలంగాణ వచ్చినాక నా భూమి, నా నిధులు, నియామకాలు, మన సాంప్రదాయాలు, కట్టుబాట్లు అన్నారు. ఎక్కడ పోయినాయి తమ్మి? వాళ్ళ బతుకమ్మకుంట చెరువులు ఎవరేదన్నా అవునన్నా కాదన్నా దగ్గరుండి హైడ్రా కమిషనర్ గారు, వాళ్ళ రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఒక ముందుకొచ్చి చేసిన తర్వాత ఇక్కడ నిజంగా అక్కడ బతుకమ్మకుంటకు పూర్వ వైభవం వచ్చింది. అది మనం సంతోషించాలి. నేను అనేది ఏంటంటే 10 మందికి మంచి చేయాలనుకున్నప్పుడు కొన్ని విమర్శలు వస్తాయి. ఆ విమర్శలను మనం పట్టించుకొని పోతే కాదు. రేవంత్ రెడ్డి గారు ఇంటి కోసమో హైడ్రా కమిషనర్ గారు ఇంటి కోసమో చేయట్లేదు. తెలంగాణని వాళ్ళు మనసులో పెట్టుకొని అక్కడ ఉన్న తెలంగాణ ప్రజలని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాలు చేసినప్పుడు మనం స్వాగతించాలి.